Hello everyone, welcome to iRise Academy. ఈ రోజు మనం స్టాటిక్ జీకే టాపిక్స్ లో ఇండియా అండ్ ఇట్స్ నైబరింగ్ కంట్రీస్ యొక్క డీటెయిల్స్ చూద్దాం. ఓకే, నైబరింగ్ కంట్రీస్ అంటే ఏంటి మరి అంటే ఇండియాతో బార్డర్ షేర్ చేసుకునే కంట్రీస్ ని మనం నైబరింగ్ కంట్రీస్ అని పిలుస్తున్నాం. వాటి యొక్క రిలేషన్షిప్ అనేది పెంచుకోవడానికి ఓకే నైబరింగ్ కంట్రీస్ యొక్క రిలేషన్షిప్ పెరగడం వల్ల మనకి ఏం జరుగుతుంది మరి అంటే ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ అనేవి ఈజీగా ఉంటున్నాయి. ఓకే, వాటి సహకారంతో మనం ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ చేసుకోవచ్చు. అలాగే ట్రేడింగ్ ఆపరేషన్స్ అంటున్నాం రైట్. సో ట్రేడింగ్ ఆపరేషన్స్ అనేవి ఫ్రీ మూవ్మెంట్ అనేది జరుగుతుంది. అలాగే ఏవైతే స్టేట్స్ ఉంటాయో ఓకే ఏవైతే కంట్రీస్ మనకి యాంటీగా ఉంటాయో వాటి ఆ కంట్రీస్ నుంచి మనకు ప్రొటెక్షన్ అనేది రావడానికి మన నైబరింగ్ కంట్రీస్తో మనం రిలేషన్షిప్ అనేది కంటిన్యూ చేయడం జరుగుతుంది. వాటిలో భాగంగా అసలు ఇండియాతో ఏ కంట్రీ నైబరింగ్ కంట్రీస్ షేర్ చేసుకుంటుంది అనేది ఒకసారి చూద్దాం. సో చైనా, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్, శ్రీలంక, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఇవి ఇండియాతో నైబరింగ్ కంట్రీస్. ఓకే, ఇండియాతో బార్డర్ షేర్ చేసుకునే యొక్క నైబరింగ్ కంట్రీస్. ఓకే, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, చైనా, నేపాల్, భూటాన్, ఓకే బంగ్లాదేశ్, మయన్మార్, శ్రీలంక ఓకే ఇవి ఇండియాతో బార్డర్ షేర్ చేసుకునే కంట్రీస్. ఓకే, సో మరి వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి? దెర్ ఇస్ అ ట్రిక్. ఓకే, 7 ల్యాండ్ బార్డర్ ని షేర్ చేసుకునే కంట్రీస్. ఇండియాతో ల్యాండ్ బార్డర్ ని షేర్ చేసుకునేవి 7 కంట్రీస్. ఓకే, అలాగే 2 వాటర్ బార్డర్స్ ని షేర్ చేసుకుంటున్నాయి. ఓకే, 2 కంట్రీస్ మాత్రమే వాటర్ బార్డర్స్ ని షేర్ చేసుకున్నాయి. మరి ఈ 7 కంట్రీస్ ఏంటి? దట్ ఆర్ బచ్పన్ ME. ఓకే, యూ కెన్ రిమెంబర్ ఈజీలీ. సో బచ్పన్ అంటే బంగ్లాదేశ్, చైనా, పాకిస్తాన్, నేపాల్, మయన్మార్, భూటాన్, ఆఫ్ఘనిస్తాన్ అండి. ఓకే, మయన్మార్, భూటాన్, ఆఫ్ఘనిస్తాన్ ఈ 7 ఇండియాతో ల్యాండ్ బార్డర్స్ ని షేర్ చేసుకుంటున్నాయి. ఓకే, ల్యాండ్ బార్డర్స్ ని షేర్ చేసుకునేవి బంగ్లాదేశ్, చైనా, పాకిస్తాన్, నేపాల్, మయన్మార్, భూటాన్ అండ్ ఆల్సో ఆఫ్ఘనిస్తాన్. ఓకే, మరి వాటర్ బాడీస్ ని షేర్ చేసుకునే ఒక 2 కంట్రీస్ ఏంటి అంటే దట్ ఈస్ శ్రీలంక అండ్ ఆల్సో మాల్దీవ్స్. ఓకే, శ్రీలంక మరియు మాల్దీవ్స్ వాటర్ బాడీస్ ని షేర్ చేసుకుంటున్నాయి. ఓకే, దిస్ యూనిట్ టు రిమెంబర్. సో 11 యొక్క ల్యాండ్ బార్డర్స్ ఏవైతే ఉన్నాయో వాటి డీటెయిల్స్ మనం డీటెయిల్ గా చూద్దాం. అక్కడున్న ప్రెసిడెంట్ ఎవరు, ప్రైమ్ మినిస్టర్ ఎవరు, వారి యొక్క నేషనల్ ఫ్లాగ్ కానీ ఫ్లవర్ కానీ ఎలా ఉంటాయి ఏంటి అన్న డీటెయిల్స్, ఎంత బార్డర్ ని షేర్ చేసుకున్నాయి, ఏ కంట్రీస్ తో బార్డర్ ని షేర్ చేసుకున్నాయి. ఓకే, ఎక్కువగా బార్డరింగ్ కంట్రీ ఏంటి, ఎక్కువగా బార్డర్ షేర్ చేసుకున్నాయి, ఇండియాతో బార్డరింగ్ ఎక్కువగా షేర్ చేసుకునే కంట్రీ ఏంటి, ఆ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. సో యూ కెన్ సీ హియర్ దిస్ ఇస్ ది అవుట్లైన్. ఇండియాలో నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్, శ్రీలంక, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఈ 7 ల్యాండ్ బార్డరింగ్ స్టేట్స్. ఓకే, ఇవి ల్యాండ్ బార్డరింగ్ స్టేట్స్. సో మీకు క్వశ్చన్స్ లో ఎలా ఇవ్వచ్చు మరి అంటే దిస్ ఈస్ ది అంటే క్వశ్చన్ ఆల్రెడీ రిపీట్ అయిపోయింది, అవుట్డేట్ అయిపోయింది ఈ క్వశ్చన్, ఎన్ని కంట్రీస్ బార్డరింగ్ షేర్ చేసుకుంటున్నాయి అని చెప్పేసి. బట్ ప్రజెంట్ ఉన్న ట్రెండ్ లో ఎలాంటి క్వశ్చన్స్ అడగవచ్చు మరి అని అంటే ఇక్కడ యూ కెన్ సీ స్టేట్స్ ఉన్నాయి కదా ఇండియాలో, ది స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ అనేవి ఉన్నాయి. సో నేపాల్ ఏ స్టేట్స్ తో నైబరింగ్ కంట్రీస్ ని షేర్ చేసుకుంటుంది? ఓకే, నేపాల్ ఏ స్టేట్స్ తో ఇండియా బార్డర్ ని షేర్ చేసుకుంటుంది. అలాగే చైనా, అలాగే పాకిస్తాన్ ఏ స్టేట్స్ తో బార్డరింగ్ ని షేర్ చేసుకున్నా అని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. లేకపోతే మోర్ బార్డరింగ్ స్టేట్స్ ఏంటి, సారీ ఏ కంట్రీ ఎక్కువ స్టేట్స్ తో బార్డరింగ్ షేర్ చేసుకుంటుంది రైట్. సో అలా క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ రిలేటెడ్ డీటెయిల్స్ అన్ని మనం ఈ వీడియోలో చూద్దాం. ఓకే, సో ఇక్కడ మనం చూడొచ్చు నేపాల్ కి బార్డరింగ్ కంట్రీ ఏంటండి మరి, బార్డరింగ్ స్టేట్స్ ఏవి షేర్ చేసుకున్నాయంటే ఉత్తరాఖండ్, Uttar Pradesh and also Bihar, some part of Sikkim and some part of West Bengal అనేవి నేపాల్ తో బార్డరింగ్ షేర్ చేసుకుంటున్నాయి. ఓకే, 1 2 3 4 5 ఓకే ఈ 5 స్టేట్స్ నేపాల్ తో బార్డర్ షేర్ చేసుకుంటున్నాయి. మరి చైనాతో లద్దాఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం అండ్ ఆల్సో సమ్ పార్ట్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ ఇవి చైనాతో బార్డర్ షేర్ చేసుకుంటున్నాయి. అలాగే బంగ్లాదేశ్ తో యూ కెన్ సీ వెస్ట్ బెంగాల్, మేఘాలయ, అస్సాం, త్రిపుర ఇవి బార్డర్ ని షేర్ చేసుకోవడం జరుగుతుంది. దేనితో? బంగ్లాదేశ్ తో. ఓకే, సో అలాగే శ్రీలంక ఇస్ ది వాటర్ బాడీ. ఓకే, సో విచ్ ఇస్ షేర్డ్ బై తమిళనాడు. ఓకే, అలాగే పాకిస్తాన్, గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్ వీటితో అలాగే లద్దాఖ్ తో కూడా
బార్డర్ ని షేర్ చేసుకోవడం జరుగుతుంది. మరి ఆఫ్ఘనిస్తాన్ ఈ షేరింగ్ బార్డర్ విత్ లద్దాఖ్, ఓన్లీ వన్ స్టేట్. ఇలా మనల్ని క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో మరి ఈ స్టేట్స్ యొక్క డీటెయిల్స్, ఓకే, ఆ స్టేట్ యొక్క కంట్రీ యొక్క డీటెయిల్స్ అనేవి మనం ఇప్పుడు క్రాస్ చెక్ చేద్దాం. ఓకే, సో దిస్ ఇస్ ది డీటెయిల్స్ అబౌట్ how India is sharing the land border and also water borders. Once we will see the detailed syllabus. So India has the land frontier of land అనేది ఎంత ఉంది అంటే that is of 15,000 అండి, అప్రాక్సిమేట్ గా 15,000 కిలోమీటర్స్ ల్యాండ్ ఫ్రాంటియర్ అనేది ఉంది. మరి కోస్టల్ లెంత్ ఎంత ఉంది అంటే that is 7,516 కిలోమీటర్. మరి ఇండియా ల్యాండ్ అనేసి ఎంత ఉంది, 15,106 కిలోమీటర్స్. ఓకే, సో ఇండియా షేర్స్ ఇట్స్ బార్డర్ విత్ ఏ కంట్రీస్ తో బార్డర్ షేర్ చేసుకుంటుందండి? ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, చైనా, భూటాన్, నేపాల్, మయన్మార్, బంగ్లాదేశ్, మాల్దీవ్స్ అండ్ శ్రీలంక. ఓకే, ఈ కంట్రీస్ తో బార్డర్ అనేది షేర్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, వి ఆల్ సీ జస్ట్ నౌ. ఓకే, నెక్స్ట్ ఇండియా ఈజ్ లొకేటెడ్ ఇన్ సదర్న్ పార్ట్ ఆఫ్ ఏషియా. ఏషియాలో ఏ పార్ట్ లో ఉంది ఇండియా అండి? మరి దట్ ఈస్ ఇన్ southern part. Okay, it is the second largest country in Southeast Asia. Southeast Asia lo India second largest country andi. Okay, it is in northern hemisphere and eastern hemisphere of the world. Globe lo, okay, northern hemisphere, southern hemisphere. Okay, you can see this. So globe lo manaki India anedi locate ayyundi ekkada ante northern hemisphere madru సదరన్ హెమిస్ఫియర్ లో లొకేట్ అయ్యింది అని చెప్తున్నారు. అండ్ ఇట్ ఈస్ ఆల్సో సౌత్ ఈస్ట్ ఏషియాలో సెకండ్ లార్జెస్ట్. ఓకే, సో దట్ ఈస్ రిలేటెడ్ టు ఇండియా. సో సెవెంత్ లార్జెస్ట్ కంట్రీ ఆఫ్ ద వరల్డ్ యాజ్ పర్ ఏరియా. ఏరియా ప్రకారం ఇండియా ఎన్నో ప్లేస్ లో ఉందండి? 7th ప్లేస్ లో. ఓకే, విచ్ ఇస్ రిలేటెడ్ టు ఏరియా. ఓకే, సో సెకండ్ లార్జెస్ట్ ఇన్ పాపులేషన్. ఓకే, సో అకార్డింగ్ టు 2011 సెన్సస్ ఇండియా అనేది సెకండ్ లార్జెస్ట్ అకార్డింగ్ టు పాపులేషన్. ఓకే, పాపులేషన్ లో మరి రీసెంట్ గా 2023లో ఇట్ హ్యాస్ క్రాస్డ్ అండ్ స్టూడ్ ఎట్ ఫస్ట్ ప్లేస్. ఓకే, ఫస్ట్ ప్లేస్ లో ఎవరు ఉన్నారు? మరి చైనా ఉంది. ఓకే, దాన్ని బీట్ చేసి ఇండియా పాపులేషన్ వైజ్ గా ముందుకు వెళ్ళడం జరిగింది ఇన్ ఫస్ట్ ప్లేస్, రైట్? సో దట్ ఈస్ రిలేటెడ్ టు డీటెయిల్స్ అబౌట్ ఇండియా. ఓకే, ఇండియా హ్యాస్ వెరీ వాస్ట్ జియోగ్రఫికల్ ఏరియా విత్ ల్యాండ్ బార్డర్ ఆఫ్, okay, 15,000 kilometer and also very long coastal line of 7,516 kilometers. Okay, 7,516 kilometers of water body to cover in that is coastal line, and also 15,106 kilometer to land border ni share cheskuntundi. Okay, this is coastal line. Okay, that is 7,516 kilometers. Okay, land border mari this is related to land border. Okay, idi enta undi 15,000. Okay, 15,006 kilometers. Okay, అనేది షేర్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, సో ఇండియా ఈస్ లొకేటెడ్ ఇన్ ఏషియన్ కాంటినెంట్. ఓకే, ఏ కాంటినెంట్ లో ఉంది అంటాం? ఇండియా ఏషియన్ కాంటినెంట్ లో. ఓకే, దిస్ ఇస్ జనరల్ డీటెయిల్స్ అబౌట్ ఇండియా అండి. ఓకే, ఇండియా ఏరియా వైజ్ గా ఎన్నో ప్లేస్ లో ఉంది అంటున్నాం? వరల్డ్ లో ఎన్నో ప్లేస్ లో ఉంది? దట్ ఈస్ 7th ప్లేస్. ఓకే, 7th ప్లేస్ లో ఇండియా ఏరియా వైజ్ గా నిల్చోవడం జరిగింది. అలాగే ఇండియా పాపులేషన్ వైజ్ గా 2nd ప్లేస్ లో ఉంది. ఓకే, సో ఇండియా హ్యాస్ టోటల్ నైబరింగ్ కంట్రీస్ ఎన్ని అండి? మరి 7. టోటల్ నైబరింగ్ కంట్రీస్ అడిగితే 9. ఓకే, ఓకే, దీంట్లో మరి ల్యాండ్ బార్డరింగ్ నైబరింగ్ ఎన్ని అంటే దట్ ఈస్ 7. ఓకే, వాటర్ బార్డరింగ్ ఎన్ని? ఓకే, వాటర్ బార్డరింగ్ కంట్రీస్ ఎన్ని అంటే 2. ఓకే, so this you need to remember. 7 countries are connected by land border and 2 are by water border. Okay, this you need to remember. Any countries andi mottam neighboring countries ante 9. Okay, that is Bachpan, MBA plus Sri Lanka and Maldives. Okay, Sri Lanka and Maldives are for water bordering countries. Okay, now India's neighboring countries introduction. Okay, land bordering countries అనేవి ఇవి. ఓకే, వాటర్ బోర్డరింగ్ కంట్రీస్ Sri Lanka and Maldives. అండ్ ఆల్సో ఎన్ని స్టేట్స్ మరియు ఎన్ని కంట్రీస్ నైబరింగ్ కంట్రీస్ తో షేర్ చేసుకుంటున్నాయి బార్డర్ ని అంటే దట్ ఈస్ 16 అండ్ 2 యూనియన్ టెరిటరీస్. అంటే 16 స్టేట్స్ మరియు 2 యూనియన్ టెరిటరీస్ అనేవి నైబరింగ్ కంట్రీస్ తో బార్డర్ షేర్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, సో మరి అది ఏ కంట్రీతో నైబర్ కంట్రీస్ స్టేట్స్ అనేవి బార్డర్ షేర్ చేసుకుంటున్నాయి అనేది డీటెయిల్ గా చూద్దాం. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ కంట్రీస్ విత్ నైబరింగ్ స్టేట్స్ అండి. ఓకే, స్టేట్స్ ఏవి ఉన్నాయి ఇండియాలో? ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్
దేనితో నైబరింగ్ కంట్రీ అనేది షేర్ చేసుకుంటుంది. ఓకే, సో ఆ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ వన్ ఈజ్ రిలేటెడ్ టు బంగ్లాదేశ్ అండి. ఎంత బార్డర్ షేర్ చేసుకుంటుంది ఇండియా మరి అంటే బంగ్లాదేశ్ తో, దట్ ఈస్ 4096 కిలోమీటర్స్. ఓకే, నైబరింగ్ కంట్రీ బంగ్లాదేశ్ తో మనం 4096 కిలోమీటర్స్ బార్డర్ ని షేర్ చేసుకోవడం జరుగుతుంది. మరి ఏ స్టేట్స్ బంగ్లాదేశ్ తో నైబరింగ్ ని షేర్ చేస్తున్నాయి, ఓకే, బార్డర్ ని షేర్ చేసుకున్నాయి అంటే దట్ ఆర్ 5. ఓకే, ఎన్ని స్టేట్స్ అండి? 5 స్టేట్స్. అవి ఏంటి మరి? వెస్ట్ బెంగాల్, అస్సాం, మేఘాలయ, త్రిపుర అండ్ ఆల్సో మిజోరాం. ఓకే, నార్త్ ఈస్టర్న్ పార్ట్ ఏదైతే ఉందో బంగ్లాదేశ్ కి, వెస్ట్ బెంగాల్ కి, ఓకే, మీడియేటర్ కార్నర్ లో ఉంటుంది కాబట్టి, సో దట్ యూ వీ కెన్ సీ దట్ ఈస్ నార్త్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా, వెస్ట్ బెంగాల్, అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం. ఈ 5 స్టేట్స్ ఇండియాతో బంగ్లాదేశ్ కి బార్డర్ ని షేర్ చేసుకోవడం జరుగుతుంది. మన నెక్స్ట్ ఇస్ చైనా అండి. చైనాతో ఎంత షేర్ చేసుకున్నామంటే 3488 కిలోమీటర్స్ మనం బార్డర్ ని షేర్ చేసుకోవడం జరుగుతుంది విత్ 5 స్టేట్స్. ఆ 5 స్టేట్స్ ఏంటి మరి అంటే యూ కెన్ సీ ద లొకేషన్. ఒకసారి పిక్చర్ ఇమాజిన్ చేసుకుంటే హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, లదాఖ్. ఓకే, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, లదాఖ్. ఓకే, these are the 5 states along with union territories which are sharing the border with China. Okay, India is sharing 3488 kilometers of length border with China. Okay, నెక్స్ట్ కమ్స్ పాకిస్తాన్ అండి. పాకిస్తాన్ ఎంత ఉంది మరి? 3323 కిలోమీటర్స్ ఆఫ్ ఇండియా బార్డర్ ని పాకిస్తాన్ తో షేర్ చేసుకోవడం జరుగుతుంది. సో ఎన్ని కంట్రీస్ మరి, ఎన్ని స్టేట్స్ మరి దాంతో షేర్ అవుతున్నాయి ఇండియా నుంచి అంటే 5 స్టేట్స్. ఓకే, దట్ ఆర్ జమ్మూ అండ్ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ అండ్ ఆల్సో లదాఖ్. ఓకే, లదాఖ్ కూడా దీనితో బార్డర్ షేర్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కమ్స్ నేపాల్. ఓకే, నేపాల్ 1751 కిలోమీటర్స్ లెంత్ ఆఫ్ బార్డర్ ని షేర్ చేసుకోవడం జరుగుతుంది. దిస్ ఆల్సో హ్యాస్ 5 states which are sharing border with Nepal. Okay, that are Uttarakhand, Uttar Pradesh, Bihar, West Bengal and also Sikkim. Okay, ivi neighboring states of Nepal. Okay, India yokka states which are sharing border with Nepal. Okay, alage Myanmar is sharing border with 4 states. Okay, that are 1643 kilometers andi. Enta border ni share cheskuntundi? 1643. Arunachal Pradesh, నాగాలాండ్, మిజోరాం, మణిపూర్. సో లొకేషన్ వైజ్ మనకి స్టేట్స్ ఇస్తుంటారు. సో మ్యాప్ మీకు మైండ్ లో ఉండాలి. ఓకే, మ్యాప్ మీకు మైండ్ లో ఉంటే ఏ స్టేట్ దేనితో బార్డరింగ్ చేసుకుంటుంది అని చెప్పేసి మనం చెప్పొచ్చు. అలాగే భూటాన్ ఈజ్ ఆఫ్ లెంత్ 699 కిలోమీటర్స్ విచ్ షేర్స్ 4 ఇండియన్ స్టేట్స్ ఆర్ షేరింగ్ బార్డర్ విత్ నైబరింగ్ కంట్రీ దట్ ఈస్ భూటాన్. ఓకే, దాంట్లో మరి ఏ స్టేట్స్, ఆ 4 స్టేట్స్ ఏంటి అంటే సిక్కిం, వెస్ట్ బెంగాల్, అస్సాం అండ్ అరుణాచల్ ప్రదేశ్ అనేవి భూటాన్ తో బార్డర్ ని షేర్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇస్ ఆఫ్ఘనిస్తాన్. సో ఇవన్నీ ల్యాండ్ బార్డర్ స్టేట్స్. ఓకే, ల్యాండ్ బార్డర్ కంట్రీస్. ఎన్ని మరి ల్యాండ్ బార్డర్ కంట్రీస్? దట్ ఆర్ 7. వాటి యొక్క డీటెయిల్స్ మనం ఇప్పుడు చూస్తున్నాం. ఓకే, సో ఆఫ్ఘనిస్తాన్ తో 106 కిలోమీటర్స్ ఇండియన్ బార్డర్ అనేది షేర్ చేసుకోవడం జరుగుతుంది లెంత్. ఓన్లీ one state is sharing the border with Afghanistan, that is Ladakh. Okay, that is Ladakh. So దీంట్లో మరి లెంత్ వైజ్ గా చూసుకుంటే ఎక్కువగా షేర్ చేసుకునే బార్డరింగ్ కంట్రీ ఏంటి మరి? యూ కెన్ సీ హియర్ దట్ ఈస్ బంగ్లాదేశ్. ఓకే, బంగ్లాదేశ్ మోర్ గా బార్డర్ ని షేర్ చేసుకుంటుంది. నెక్స్ట్ కమ్స్ చైనా అండ్ నెక్స్ట్ కమ్స్ పాకిస్తాన్. సో క్వశ్చన్ ఎలా అడగొచ్చు? లెంత్ వైజ్ గా ఎక్కువ బార్డర్ ని షేర్ చేసుకునేది ఏ కంట్రీ అని అడగవచ్చు. దట్ కమ్స్ ఫస్ట్ ఇస్ బంగ్లాదేశ్, నెక్స్ట్ ఇస్ చైనా అండ్ నెక్స్ట్ ఇస్ పాకిస్తాన్. ఓకే, సో మరి లాస్ట్ లో షేర్ చేసుకునేది ఆఫ్ఘనిస్తాన్, దెన్ భూటాన్, దెన్ మయన్మార్. సో ఇలా మీరు క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకొని ఎలా క్వశ్చన్స్ అడుగుతారు అని చెప్పేసి క్రాస్ చెక్ చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ కమ్స్ బంగ్లాదేశ్, నెక్స్ట్ కమ్స్ చైనా, నెక్స్ట్ కమ్స్ పాకిస్తాన్. డౌన్ టు బాటమ్ నుంచి దట్ ఈస్ లెంత్ వైజ్ గా బాటమ్ లీస్ట్ గా షేర్ చేసుకునేది ఏది అంటే ఆఫ్ఘనిస్తాన్. దేనితో షేర్ చేసుకుంటుంది అంటే లదాఖ్ తో. ఓకే, దిస్ ఈస్ అబౌట్ ది ల్యాండ్ బార్డర్ స్టేట్స్. ఓకే, ల్యాండ్ బార్డర్ కంట్రీస్. సో టోటల్ గా ఎన్ని స్టేట్స్ అనేవి బార్డర్స్ షేర్ చేసుకున్నాయి నైబరింగ్ కంట్రీస్ తో అంటే 16 అండి. దీస్ ఆర్ 16 స్టేట్స్. ఓకే, ఎన్ని యూనియన్ టెరిటరీస్ అంటే లదాఖ్ అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఆర్ ఆల్సో షేరింగ్ బార్డర్ విత్ నైబరింగ్ కంట్రీస్. సో టోటల్లీ 19. Okay, sorry, 18, right?
16 states plus 2 union territories are sharing border with neighboring countries. Okay, that is related to land borders. Next, so channels ఇందాకే చెప్పాను. సో మ్యాప్ ఓరియంటెడ్ గా, సో ఇలా మ్యాప్ ఓరియంటెడ్ గా వీ హ్యావ్ డిఫరెంట్ కంట్రీ యొక్క బార్డర్స్ తో మనం షేర్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఒక ఛానల్ అనేది బ్రిడ్జ్ చేయడం పడుతుంది. ఓకే, సో ఆ ఛానల్ యొక్క ఏ కంట్రీకి ఏ ఛానల్ అనేది ఉంది అనేసి ఒకసారి మనం చూద్దాం. సో దాట్ ఈస్ 8 degree ఛానల్ అండి. దిస్ ఈస్ ఫర్ ల్యాండ్ బార్డర్, సారీ వాటర్ బార్డర్. వాటర్ బార్డర్స్ ఏంటి అండి? శ్రీలంక అండ్ మాల్దీవ్స్ అని మనం చెప్పుకున్నాం. సో మాల్దీవ్స్ కి మినికాయ్ ఇండియా. ఓకే, మాల్దీవ్స్ మినికాయ్ దేనితో బార్డర్ చేసుకుంటున్నాయి? ఇండియాలో ఉన్న మినికాయ్ అండ్ ఆల్సో మాల్దీవ్స్ అనేవి ఏరియాని డివైడ్ చేసుకున్నాయి. దట్ కమ్స్ ది 8 degree ఛానల్. సో ఇండియాతో బార్డర్ షేర్ చేసుకునేటప్పుడు ఒక ఛానల్ అనేది ఉంటుంది. సో దిస్ ఇస్ ఇండియా అండ్ దిస్ ఇస్ మాల్దీవ్స్. ఈ మధ్యలో ఉన్న ఛానల్ కి మనం నేమ్ ఇవ్వడం జరిగింది. దట్ ఈస్ 8 degree ఛానల్ అండి. దిస్ యూ నీడ్ టు రిమెంబర్. ఓకే, దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఛానల్స్ ఆర్ స్ట్రీట్స్. ఓకే, 8 degree ఛానల్ అనేది మాల్దీవ్స్ తో ఇండియా మినికాయ్ ప్లేస్ లో, ఓకే, మినికాయ్ అండ్ మాల్దీవ్స్ వాటి యొక్క బిట్వీన్ డివైడెడ్ ఏరియా అనేది 8 degree ఛానల్. అలాగే 9 degree ఛానల్ మరి మినికాయ్ మరియు లక్షద్వీప్ ఐలాండ్స్ అండి. ఓకే, మినికాయ్ మరియు లక్షద్వీప్ కి ఐలాండ్స్ కి మధ్యలో డివైడెడ్ ఏరియా ఏంటి అంటే దట్ ఈస్ ఛానల్ నేమ్ ఇస్ 9 degree ఛానల్. ఓకే, అండ్ నెక్స్ట్ కమ్స్ గ్రేట్ నికోబార్ అండ్ ఇండోనేషియా. ఇండోనేషియాకి గ్రేట్ నికోబార్ కి ఛానల్ నేమ్ ఏంటి అంటే 6 degree ఛానల్. ఓకే, ఈ 6, 8, 9, 10 ఈ ఛానల్స్ అనేవి ఇంపార్టెంట్. ఓకే, 10 degree ఛానల్ మరి అండమాన్ నికోబార్ లో ఉన్న స్మాల్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ కి మధ్యలో ఉన్న ఛానల్ 10 degree ఛానల్. దిస్ ఈస్ ఇన్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. ఓకే, ఓకే, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ లో ఉంది ఇది. ఓకే, దిస్ is not sharing border with, it is the water body which is not sharing nearly islands, but it is related to only Andaman and Nicobar. Okay, ఇది ఇండియాతో కాదు. ఓకే, this is Andaman and Nicobar Islands from Indonesia. This is Minicoy with Lakshadweep. Okay, these two are related to India with Maldives and India with Lakshadweep. Okay, next Great Channel అనేది ఇందిరా పాయింట్ అండ్ ఆల్సో ఇండోనేషియా. ఓకే, ఇందిరా పాయింట్ మరియు ఇండోనేషియాలో బార్డర్ డివైడెడ్ ఏరియా అనేది ఉంది. దట్ ఈస్ రిలేటెడ్ టు గ్రేట్ ఛానల్ అండి. ఓకే, గ్రేట్ ఛానల్ అనేది ఇందిరా పాయింట్ అండ్ ఆల్సో ఇండోనేషియాతో ఛానల్ ఆర్ మేజర్ స్ట్రైట్. ఓకే, దిస్ ఇస్ పాక్ స్ట్రైట్. పాక్ స్ట్రైట్ అనగానే పాకిస్తాన్. ఓకే, సారీ, this is Park Strait Channel which is in between India and Sri Lanka, Tamil Nadu, Jaffna Peninsula. So India and Sri Lanka to channel divide ayi undi, that is Park Strait. Okay, మరి అలాగే కోకో ఛానల్. కోకో ఛానల్ అనేది దేని మధ్యలో? దట్ ఈస్ ఇన్ బిట్వీన్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అండ్ మయన్మార్. ఓకే, అండమాన్ మరియు మయన్మార్ కి మధ్యలో ఉన్న ఛానలే కోకో ఛానల్. ఓకే, సో ఇందాక మనం నైబరింగ్ కంట్రీతో ఏ స్టేట్స్ అనేవి బార్డర్ చేసుకుంటున్నాయి. ఓకే, బార్డరింగ్ స్టేట్స్ అనేవి ఏంటి అని చూసాం. దిస్ ఇస్ రిలేటెడ్ టు స్టేట్స్ విత్ బార్డర్ కంట్రీస్. ఓకే, సో మరి సిక్కిం ఎన్ని కంట్రీస్ తో బార్డర్ ని షేర్ చేసుకుంటుంది అంటే 3 అండి. దట్ ఈస్ నేపాల్, భూటాన్, చైనా. అలాగే అరుణాచల్ ప్రదేశ్ అగైన్ 3, దట్ ఈస్ చైనా, భూటాన్, మయన్మార్. ఓకే, చైనా, భూటాన్, మయన్మార్ అరుణాచల్ ప్రదేశ్ యొక్క నైబరింగ్ కంట్రీస్. ఓకే, అలాగే సిక్కిం కి నేపాల్, భూటాన్, చైనా అనేవి నైబరింగ్ కంట్రీస్. సో lateral, Nagaland 6, only Myanmar, only 1. Okay, Manipur has only 1, that is Myanmar country. Mizoram has 2, that is Bangladesh and Myanmar. Okay, so 16 states with neighboring countries అనేవి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అలాగే యూనియన్ టెరిటరీ ఆల్సో. ఓకే, సో దట్ ఈస్ రిలేటెడ్ టు స్టేట్స్ విచ్ ఆర్ షేరింగ్ విత్ నైబరింగ్ కంట్రీస్. ఓకే, నైబరింగ్ కంట్రీస్ తో షేర్ చేసుకునేవి, ఎన్ని కంట్రీస్ తో నైబరింగ్ కంట్రీస్ తో బార్డర్ ని షేర్ చేసుకుంటున్నాయి అని చెప్పేసి. ఓకే, బంగ్లాదేశ్ ఈస్ హ్యావింగ్ మోర్ స్టేట్స్. ఓకే, సో దిస్ ఇస్ రిలేటెడ్ టు ది ఇండియా విచ్ ఇస్ షేరింగ్ బార్డర్ విత్ నైబరింగ్ కంట్రీస్. ఓకే, సో దిస్ ఇస్ ది ఇండియన్ నైబరింగ్ కంట్రీస్ నేమ్స్, క్యాపిటల్స్ అండ్ దేర్ బార్డరింగ్ కంట్రీస్. ఓకే, ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినట్టు we all know that Afghanistan has the capital of Kabul, Bangladesh ki Dhaka, Bhutan ki Thimphu,
China has Beijing, Myanmar ki Yangon, and also Nepal has Kathmandu, Pakistan has Islamabad, we all know that. Okay, Sri Lanka ki Colombo, and also Maldives ki Mal. So each country yokka ఏవైతే నైబరింగ్ కంట్రీస్ ఉన్నాయో ఆ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. సో శ్రీలంకకి ప్రెసిడెంట్ గా ప్రజెంట్ ఎవరున్నారు మరి? ఓకే, దట్ ఈస్ గటోపాయ రాజపక్ష. చీఫ్ మినిస్టర్ గా ఎవరున్నారు అంటే ప్రైమ్ మినిస్టర్ గా ఎవరున్నారు అంటే మహేంద్ర రాజపక్ష. ఓకే, సో చీఫ్ జస్టిస్ గా ఎవరున్నారు మరి అంటే జయంత జయసూర్య. ఓకే, దీస్ యూ నీడ్ టు రిమెంబర్. ఓకే, చీఫ్ జస్టిస్ అడగకపోయినా సో ప్రజెంట్ ప్రైమ్ మినిస్టర్ ఆర్ ప్రెసిడెంట్ ఆఫ్ శ్రీలంక అనేసి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. దీస్ ఆర్ ఆల్ ది నైబరింగ్ కంట్రీస్ విచ్ వీ నీడ్ టు రిమెంబర్ యాజ్ దీస్ ఆర్ షేరింగ్ ది బార్డర్స్ విత్ ఇండియా. ఓకే, సో ఆఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ శ్రీలంక వచ్చేసి సిన్హాలా అండి. ఓకే, సిన్హాలా ఈజ్ ది ఆఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ శ్రీలంక. సో స్టేట్స్ ఆర్ ప్రావిన్సెస్ లో 9 స్టేట్స్ అనేవి ఉన్నాయి. ఓకే, క్యాపిటల్ అండ్ లార్జెస్ట్ సిటీ, దీని యొక్క క్యాపిటల్ వచ్చేసి జయవర్ధనపుర కొట్టే. ఓకే, అలాగే ఇది శ్రీలంకలో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ సిటీ. దీని కరెన్సీ మరి శ్రీలంక యొక్క కరెన్సీ ఏంటి అంటే శ్రీలంకన్ రూపీ. ఓకే, సో నెక్స్ట్ కమ్స్ ఈచ్ యొక్క డీటెయిల్డ్ గా మనం శ్రీలంక యొక్క డీటెయిల్స్ అనేవి చూద్దాం. ఓకే, శ్రీలంకకి ఉన్న ప్రెసిడెంట్ ఎవరు, ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు, అక్కడ ఎవరున్నారు, నేషనల్ బర్డ్ ఏంటి, నేషనల్ ఎంబ్లమ్ ఏంటి, నేషనల్ లాంగ్వేజ్ ఏంటి, కరెన్సీ ఏంటి, వాటి డీటెయిల్స్ అనేది చూద్దాం. యాజ్ దీస్ ఆల్ కంట్రీస్ ఆర్ షేరింగ్ బార్డర్ విత్ ఇండియా, వీ నీడ్ టు నో సమ్ ఆఫ్ ద డీటెయిల్స్ అబౌట్ ది నైబరింగ్ కంట్రీస్. ఓకే, సో ప్రెసిడెంట్ ఎవరు మరి అంటే రానిల్ విక్రమ్ సింఘే. ఓకే, సో ప్రైమ్ మినిస్టర్ గా ఎవరున్నారు అంటే దినేష్ గుణవర్ధ. ఓకే, దిస్ ఇస్ రిలేటెడ్ టు 2023 నవంబర్ డేటా అండి. ఓకే, దిస్ మే చేంజ్, మీరు అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది వీటిని. ఓకే, సో ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి దినేష్ గారు. అండ్ ఆల్సో నేషనల్ బర్డ్ ఏంటి మరి అంటే సిలోన్. ఓకే, సిలోన్ అని జంగల్ ఫౌల్ ని పిలవడం జరుగుతుంది. నేషనల్ ఫ్రూట్ ఏంటి అంటే జాక్ ఫ్రూట్ అండి. ఓకే, నేషనల్ ట్రీ ఈజ్ రిలేటెడ్ టు ఐరన్ వుడ్. ఓకే, ఐరన్ వుడ్ అనేది నేషనల్ ట్రీ. నేషనల్ ఫ్లవర్ వచ్చేసి నీల్ మహల్. ఓకే, నీల్ మహమల్. అలాగే హైయెస్ట్ పీక్ శ్రీలంకలో ఏంటంటే పిదురు టాలగాల. ఓకే, పిదురు టాలగాల. ఓకే, అలాగే లాంగెస్ట్ రివర్ వచ్చేసి మహావేలి. మహావేలి ఈజ్ ద లాంగెస్ట్ రివర్. అక్కడ ఉండే రిలీజియన్ వైజ్ గా ఎక్కువగా ఉండే రిలీజియన్ ఏంటి అంటే బుద్ధిజం అండి. ఎక్కువగా శ్రీలంకలో ఉండేది బుద్ధిజం రిలీజియన్. ఓకే, బుద్ధిస్ట్ ఎక్కువగా ఉంటారు. మరి పార్లమెంట్ ని ఏమంటారు అంటే పార్లమెంటువా. ఓకే, ఫేమస్ ఫెస్టివల్ శ్రీలంకలో వచ్చేసి సిన్హాలా అండ్ తమిళ్ న్యూ ఇయర్, వేసక్, పోజన్ ఫెస్టివల్, కాండియేసాల, ప్రెహెరా. సో ఇవి సమ్ ఆఫ్ ద ఫేమస్ ఫెస్టివల్స్ వేర్ శ్రీలంకన్ పీపుల్ విల్ సెలబ్రేట్. ఓకే, this is related to Sri Lanka. And next comes the China. Okay, చైనాలో ప్రెసిడెంట్ వచ్చేసి జీ జిన్పింగ్. ఓకే, అలాగే అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ చైనా వచ్చేసి దట్ ఈస్ మాండరిన్. ఓకే, మాండరిన్ అనేది అఫీషియల్ లాంగ్వేజ్ ఏ కంట్రీకి అని అడుగుతారు, దట్ ఈస్ మాండరిన్. ఓకే, దట్ ఈస్ రిలేటెడ్ టు చైనా. స్టేట్ ఆర్ ప్రావిన్సెస్ ఎన్ని ఉన్నాయి మరి స్టేట్స్ అని అంటే దట్ ఈస్ 26 అండి. ఓకే, క్యాపిటల్ వచ్చేసి బీజింగ్. ఓకే, కరెన్సీ చైనీస్ యువాన్ ఆర్ రెన్మిన్బి. ఓకే, కరెన్సీ వచ్చేసి చైనీస్ యువాన్ ఆర్ రెన్మిన్బి అనేది చైనా యొక్క కరెన్సీ. నేషనల్ గేమ్ ఆఫ్ చైనా ఈస్ టేబుల్ టెన్నిస్ అండి. నేషనల్ గేమ్ ఏంటి మరి టేబుల్ టెన్నిస్. నేషనల్ బర్డ్ వచ్చేసి రెడ్ క్రౌన్ క్రెయిన్. ఓకే, రెడ్ క్రౌన్ క్రెయిన్. అలాగే నేషనల్ ఫ్రూట్ వచ్చేసి కివీ ఫ్రూట్. ఓకే, నేషనల్ ఫ్రూట్ ఆఫ్ చైనా ఈస్ కివీ ఫ్రూట్. నెక్స్ట్ కమ్స్ నేషనల్ ట్రీ దట్ ఈస్ మెండహర్ ట్రీ. ఓకే, నేషనల్ ఫ్లవర్ ఆఫ్ చైనా ఈస్ ప్లమ్ బ్లోసమ్. ఓకే, ప్లమ్ బ్లోసమ్, ప్రూనస్ మే. ఓకే, ఈ నేమ్స్ అనేవి మీరు జస్ట్ ఐడెంటిఫై చేసి పెట్టుకుంటే ఆప్షన్స్ లో మీరు ఎలిమినేట్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. జస్ట్ అక్కడ ఎలాంటి లాంగ్వేజ్ ఉంటుంది, మీరు నార్మల్ గా వీడియోస్ చూస్తున్నప్పుడు లాంగ్వేజ్ ఆఫ్ చైనా, లాంగ్వేజ్ ఆఫ్ బంగ్లాదేశ్ ఇలాంటి స్లాంగ్ అనేది మీరు అబ్జర్వ్ చేస్తే ఈ నేమ్స్ అనేవి మీకు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ కమ్స్ నేషనల్ యానిమల్. నేషనల్ యానిమల్ ఏంటండి అంటే గెయింట్ పాండా అనేది చైనా యొక్క నేషనల్ యానిమల్. లాంగెస్ట్ రివర్ ఇన్ చైనా ఈస్ యాంగ్సీ రివర్. ఓకే, యాంగ్సీ రివర్ అనేది లాంగెస్ట్ రివర్. ఓకే, బౌండరీస్ షేరింగ్ విత్ చైనా ఆర్ జమ్మూ అండ్ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, సిక్కిం, ఉత్తరాఖండ్ అండ్ ఆల్సో అరుణాచల్ ప్రదేశ్. ఓకే, జమ్మూ అండ్ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, సిక్కిం, ఉత్తరాఖండ్ అండ్ ఆల్సో అరుణాచల్ ప్రదేశ్. ఓకే, దీస్ ఆర్ షేరింగ్ బోర్డర్స్ విత్ చైనా. ఓకే, నెక్స్ట్ కమ్స్ పార్లమెంట్. పార్లమెంట్ ఎలాంటి పార్లమెంట్ మరి అంటే నేషనల్ అసెంబ్లీ అనేది ఉంటుంది దానిని మనం. ఓకే, సో బార్డర్ లైన్ ఏంటి మరి అని అంటే
చైనాతో ఇండియా బార్డర్ షేర్ చేసుకుంటున్నారు కదా, దాట్ ఈస్ కాల్డ్ యాజ్ మెక్మోహన్ లైన్ అండి. ఓకే, మెక్మోహన్ లైన్ ని బార్డర్ షేర్ చేసుకోవడం జరుగుతుంది. దాట్ ఈస్ రిలేటెడ్ టు చైనా. ఓకే, నెక్స్ట్ కమ్స్ దిస్ ఇస్ అబౌట్ మయన్మార్. ఓకే, మయన్మార్ అనేది నార్త్ ఈస్ట్ లో వీ హ్యావ్ సీన్ ఇన్ మ్యాప్, రైట్? సో విన్ మింట్ అనే ఆయన అక్కడ ప్రెసిడెంట్ గా ఉండడం జరిగింది. సో ఈ డేటా అంతా మీరు 2023 నవంబర్ అండి. లాటర్ ఆన్ ఈ వీడియో తర్వాత మీరు మళ్ళీ ఎప్పుడైనా రీసెర్చ్ చూసినా కూడా వన్స్ యూ గూగుల్ ది డీటెయిల్స్ అబౌట్ దీస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్స్ అండ్ అప్డేట్ యువర్ కరెంట్ రిలేటెడ్ టాపిక్స్. ఓకే, ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి మిన్ యాంగ్ హ్యాంగ్. ఓకే, సో నేషనల్ యాంథమ్ ఆఫ్ మయన్మార్ ఈస్ కాబామా ఖై. ఓకే, అఫీషియల్ లాంగ్వేజ్ వచ్చేసి బర్మీస్ అండి. వాట్ ఈస్ ద అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ మయన్మార్ మీన్స్ బర్మీస్. ఓకే, బర్మా ఈస్ ది క్యాపిటల్ ఆఫ్ మయన్మార్, రైట్? సో నేషనల్ యానిమల్ వచ్చేసి మయన్మార్ లో టైగర్ ఈస్ ది నేషనల్ యానిమల్. ఓకే, క్యాపిటల్ అండ్ లార్జెస్ట్ సిటీ ఏది మరి అని అంటే నాయ్పిదేవ్. ఓకే, సో నెక్స్ట్ కరెన్సీ వచ్చేసి బర్మీస్ క్వైట్ అనేది కరెన్సీ ఆఫ్ మయన్మార్. ఓకే, దిస్ ఇస్ రిలేటెడ్ టు మయన్మార్. విచ్ ఇస్ నేషనల్ గేమ్ ఏంటి మరి అంటే చిన్లోని, దట్ ఈస్ కేన్ బాల్. కేన్ బాల్ అనేది నేషనల్ గేమ్ ఆఫ్ మయన్మార్. ఓకే, సో నేషనల్ బర్డ్ వచ్చేసి గ్రే పికాక్ ఫీజెంట్. ఓకే, గ్రే పికాక్ అనేది నేషనల్ బర్డ్ ఆఫ్ మయన్మార్. ఓకే, నేషనల్ ఫ్రూట్ వచ్చేసి పదౌక్. పదౌక్ ఇస్ ది నేషనల్ ఫ్రూట్. నేషనల్ ట్రీ వచ్చేసి గ్రీన్ ట్రీ ఫౌల్. పార్లమెంట్ ఆఫ్ మయన్మార్ ఈజ్ రిప్రజెంటెడ్ విత్ ద హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ విచ్ హ్యాస్ 440 seats. దిస్ మే వ్యారీ. ఓకే, హైయెస్ట్ పీక్ వచ్చేసి అకౌకబ్ రాసి. ఓకే, అక్బు రాసి అనేది హైయెస్ట్ పీక్ ఆఫ్ మయన్మార్. ఓకే, సో లాంగెస్ట్ రివర్ ఆఫ్ మయన్మార్ ఇస్ ఎర్రవాది రివర్. ఓకే, ఎర్రవాది రివర్ అనేది లాంగెస్ట్ రివర్ ఆఫ్ మయన్మార్ అండి. ఓకే, సో ఫేమస్ ఫెస్టివల్స్ ఆర్ టింగ్యాన్, కాసోన్, నయోన్. ఈ నేమ్స్ మీరు జస్ట్ చూస్తూ గుర్తుపెట్టుకోండి. ఓకే, బికాస్ దేర్ ఈస్ ఎ ఛాన్స్ టు ఆస్క్ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఓకే, some important facts about Afghanistan. So Afghanistan related this president and prime minister details. Okay, president వచ్చేసి అష్రఫ్ గనీ అండి. అష్రఫ్ గనీ గారు ఆఫ్ఘనిస్తాన్ కి ప్రెసిడెంట్ గా ఉండడం జరిగింది. ఓకే, సో ఇలా అడగకపోయినా నైబరింగ్ కంట్రీస్ యొక్క ఎలా అడగొచ్చు మరి అంటే వాటితో కాన్ఫ్లిక్ట్స్ కానీ, డిస్కషన్స్ కానీ, మీటింగ్స్ కానీ, సమ్మిట్స్ కానీ అయినప్పుడు ఈ యొక్క డీటెయిల్స్ అనేవి అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో నైబరింగ్ కంట్రీస్ లో ఈ టాపిక్స్ లోనే కాకుండా మీకు అలా కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి దిస్ ఇస్ రిలేటెడ్ టు ఆఫ్ఘనిస్తాన్. ఓకే, ప్రెసిడెంట్ వచ్చేసి అష్రఫ్ గనీ గారు. పార్లమెంట్ ఈస్ ఒలేసి జిర్గా అనే పార్లమెంట్. ఓకే, పార్లమెంట్ యొక్క నేమ్ ఏంటి? ఒలేసి జిర్గా అనే పార్లమెంట్ యొక్క నేమ్ ఫర్ ఆఫ్ఘనిస్తాన్. అఫీషియల్ లాంగ్వేజెస్ వచ్చేసి దారి అండ్ ఫాస్టో. ఓకే, దారి అండ్ ఫాస్టో అనేవి అఫీషియల్ లాంగ్వేజెస్. స్టేట్స్ ఆర్ ప్రావిన్సెస్ ఎన్ని ఉన్నాయి మరి ఆఫ్ఘనిస్తాన్ లో అంటే 34. సో లార్జెస్ట్ సిటీ అండ్ ఆల్సో క్యాపిటల్ ఈస్ కాబుల్. ఓకే, కాబుల్ ఈస్ ది క్యాపిటల్ ఫర్ ఆఫ్ఘనిస్తాన్. కరెన్సీ వచ్చేసి అఫ్ఘానీ ఈస్ ది కరెన్సీ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్. నేషనల్ గేమ్ వచ్చేసి బుస్కాషి. ఓకే, నేషనల్ గేమ్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ ఇస్ బుస్కాషి. నేషనల్ బర్డ్ వచ్చేసి గోల్డెన్ ఈగల్ అండి. ఓకే, గ్రే పికాక్, గోల్డెన్ ఈగల్ అనేది ఆఫ్ఘనిస్తాన్ యొక్క నేషనల్ బర్డ్. నేషనల్ ఫ్రూట్ వచ్చేసి పర్సికా, ప్రునస్ పర్సికా అనేది నేషనల్ ఫ్రూట్. నేషనల్ ట్రీ ఇస్ పైన్. ఓకే, ఆఫ్ఘన్ యొక్క పైన్ నేషనల్ ఫ్రూట్. నేషనల్ అనిమల్ వచ్చేసి స్నో లెపర్డ్. ఓకే, స్నో లెపర్డ్ ని ఇండియాలో కూడా ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది, రైట్? సో దట్ ఈస్ నేషనల్ అనిమల్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్. అలాగే ఇండియా మరియు చైనాకి రిలేటెడ్ గా బార్డర్ లైన్ ఏంటి మరి అని అంటే దట్ ఈస్ డురాన్ లైన్ అండి. ఓకే, డురాన్ లైన్. చైనా మరియు ఇండియాకి మెక్మోహన్ లైన్. ఓకే, ఇండియా మరియు ఆఫ్ఘనిస్తాన్ కి డురాన్ లైన్. నెక్స్ట్ కమ్స్ భూటాన్. నేమ్ ఆఫ్ ద కింగ్. కింగ్ ఎవరు మరి అంటే డ్రాగన్ కింగ్ అని పిలిచే డ్రగ్ గ్యాల్పో గారు కింగ్ ఆఫ్ భూటాన్ అండి. సో భూటాన్ కి కింగ్ రూల్ అనేది వర్తిస్తుంది. ఓకే, మోనార్క్ హీ ఈస్ నేమ్డ్ యాజ్ వాంగ్చుక్. ఓకే, సో ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి లోతే షేరింగ్. ఓకే, ఈయన ప్రైమ్ మినిస్టర్ గా ఉండడం జరిగింది. అప్పర్ హౌస్ ఆఫ్ భూటాన్ అనే దాన్ని ఏమని పిలుస్తారు అంటే ఇట్ ఈస్ నేషనల్ కౌన్సిల్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ బైకామ్యులర్ లెజిస్లేచర్. ఓకే, దట్ ఈస్ రిలేటెడ్ టు బైకామ్యులర్ పార్లమెంట్ దట్ ఈస్ రిలేటెడ్ టు భూటాన్. సో అఫీషియల్ లాంగ్వేజెస్ వచ్చేసి జోంకా. జోంకా అనేది వన్ ఆఫ్ ద అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ భూటాన్. So states or provinces are 20. City and largest city and also capital of Bhutan is Thimphu andi. Enti capital Thimphu. So currency వచ్చేసి
BTN అని పిలుస్తున్నాం, Gultram. Okay, Gultram is the currency of Bhutan. Okay, this is related to again Bhutan, which has animal, bird, game, tree, flower, religion and also lower house called as Songtu. Okay, so ikkada Bhutan lo kuda most of the religion anedi Buddhism andi. Okay, Vajrayana Buddhism akkada ఎక్కువగా నివసించడం జరుగుతుంది. దట్ ఈజ్ అబౌట్ 77%. ఓకే, రిమైనింగ్ ఈజ్ అబౌట్ యానిమల్, బర్డ్, గేమ్, ట్రీ అండ్ ఆల్సో ఫ్లవర్ డీటెయిల్స్. ఓకే, నెక్స్ట్ ఈజ్ అబౌట్ నేపాల్. నేపాల్లో ఉంది ప్రెసిడెంట్ దట్ ఈస్ రామచంద్ర పోదెల్ అండ్ ఆల్సో ప్రైమ్ మినిస్టర్ ఈస్ కమల్ దహల్. పుష్ప కమల్ దహల్ గారు అక్కడ ప్రైమ్ మినిస్టర్ గా ఉండడం జరిగింది, విచ్ ఇస్ ఎట్ నేపాల్. ఓకే, సో నేపాలీస్ రూపీ అనేది కరెన్సీ. నేషనల్ గేమ్ వచ్చేసి వాలీబాల్ ఫర్ నేపాల్ అండ్ ఆల్సో నేపాల్ యొక్క క్యాపిటల్ వచ్చేసి కాఠ్మండు. ఓకే, నేపాల్ యొక్క క్యాపిటల్ వచ్చేసి కాఠ్మండు. సో ఎన్ని ప్రొవిన్సెస్ ఉన్నాయంటే 7 అండ్ ఆల్సో లాంగ్వేజ్ వచ్చేసి నేపాలీ. ఓకే, దిస్ ఇస్ రిలేటెడ్ టు Himalayan monal is the bird of Nepal. Okay, cow anedi national animal, Ficus religiosa anedi national tree, rhododendron. Okay, rhododendron anedi Nepal yokka national flower. So Indian lo kuda rhododendron anedi national flower ga represent cheyadam jarigindi konni states ki, right? So highest peak vachesi Mount Everest. Mount Everest anedi one of the highest peak in the world also. Okay, so that is at Nepal. Okay, longest river వచ్చేసి కర్నాలి. కర్నాలి అనే నేమ్ మనం ఫ్రీక్వెంట్ గా చూస్తాం. దట్ ఈస్ ది లాంగెస్ట్ రివర్ ఆఫ్ నేపాల్. ఓకే, పార్లమెంట్ ఈస్ ఆఫ్ నేషనల్ అసెంబ్లీ విచ్ ఈస్ ఆఫ్ 75 to around seats. ఓకే, నెక్స్ట్ కమ్స్ బంగ్లాదేశ్. బంగ్లాదేశ్ యొక్క క్యాపిటల్ ఢాకా, రైట్? ఢాకా is the Bangladesh capital. Okay, who is the president means that is Mohammad Shahabuddin. Okay, Mohammad Shahabuddin garu. We have good relations with Bangladesh, right? Sheikh Hasina is the prime minister of Bangladesh. Okay, official languages vachesi Bengali, right? So currency vachesi taka, Bangladesh taka, which is volleyball is the national game and also magpie robin is the national bird of Bangladesh. Okay, these are the Bangladesh details related to fruit, tree, national animal, right? Jackfruit anedi national fruit of Bangladesh. Alage national tree vachesi mango tree. Okay, mangoes. And also national animal is Bengal tiger andi. Royal Bengal tiger Bangladesh yokka national animal. Okay, highest peak mari entante Kokradong. Okay, Kokradong అనేది Bangladesh yokka highest peak. Longest river enti mari ante Surma. Okay, religion vachesi Buddhism. Okay, Radcliffe line, McMahon line, Durand line, Radcliffe line is the border of Bangladesh మరియు India. Okay, next comes Pakistan. Pakistan లో ఉంది ప్రెసిడెంట్ ఎవరు అంటే ఆరిఫ్ అల్వి. సో అన్వర్ హుల్ కాకర్ గారు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ పాకిస్తాన్ గా వ్యవహరించడం జరుగుతుంది. సో అన్వర్ హుల్ కాకర్ ఈస్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ పాకిస్తాన్. ఓకే, అక్కడ ఉండే లాంగ్వేజెస్ ఏంటి మరి అంటే ఉర్దూ మరియు ఇంగ్లీష్ అనేవి అక్కడ యొక్క లాంగ్వేజెస్. 4 ప్రావిన్సెస్ అనేవి ఉంటాయి. ఇస్లామాబాద్ ఈస్ ది క్యాపిటల్ ఆఫ్ పాకిస్తాన్, రైట్? సో పాకిస్తాన్ యొక్క కరెన్సీ రూపీ. హాకీ ఈస్ ది నేషనల్ గేమ్ ఆఫ్ పాకిస్తాన్. ఓకే, బర్డ్ వచ్చేసి చూకర్ ప్యాట్రిచ్. ఓకే, నేషనల్ ఫ్రూట్ ఈస్ మ్యాంగో అండ్ గోవా. సో వింటర్ లో గోవా అండ్ ఆల్సో సమ్మర్ ఈస్ మ్యాంగో. ఓకే, సో నేషనల్ ట్రీ వచ్చేసి డియోడార్. నేషనల్ యాంథమ్ వచ్చేసి క్వామి తరానా. ఓకే, క్వామి తరానా అనేది నేషనల్ యాంథమ్ ఆఫ్ పాకిస్తాన్. ఓకే, సో హైయెస్ట్ పీక్ వచ్చేసి K2. K2 is the highest peak which is at Pakistan, right? So longest river is Indus river andi. Indus river is longest river. So ide pass ayi Punjab loki ostundi kada. So Punjab nunchi Pakistan ki Indus river అనేది ఉంది, రైట్? పంజాబ్ లో 5 ట్రిబ్యూటరీస్ కూడా మెన్షన్ చేయబడ్డాయి, రైట్? సో అక్కడ ఉండే రిలీజియన్ ఏంటి మరి అంటే ఇస్లామిక్ రిలీజియన్ అండి. ఇస్లామిక్ రిలీజియన్ ఈస్ దేర్ ఇన్ పాకిస్తాన్, రైట్? సో పార్లమెంట్ వచ్చేసి నేషనల్ అసెంబ్లీ విచ్ హ్యాస్ 342 సీట్స్. సో రాడ్క్లిఫ్ లైన్ ఈస్ ఇన్ బిట్వీన్ పాకిస్తాన్. ఓకే, నెక్స్ట్ కమ్స్ Maldives. So Maldives is the water sharing border with India, right? So Mohammad Moizu garu Maldives యొక్క ప్రెసిడెంట్ గా
ఉండడం జరిగింది. అక్కడ పీపుల్ ఆఫ్ పార్లమెంట్ ని పీపుల్స్ మజ్లిస్ అని పిలవడం జరుగుతుంది. సో పార్లమెంట్ ఆఫ్ మాల్దీవ్స్ ఇస్ కాల్డ్ యాజ్ పీపుల్స్ మజ్లిస్. సో లాంగ్వేజ్ వచ్చేసి దివేహి విచ్ ఇస్ ఆఫ్ ఓన్లీ వన్ ప్రావిన్స్. క్యాపిటల్ వచ్చేసి మాల్. ఓకే, మాల్దీవన్ రూఫియా అనేది అక్కడ యొక్క కరెన్సీ. ఓకే, హూ ఇస్ ది ప్రెసిడెంట్ ఆఫ్ మాల్దీవ్స్? మొహమ్మద్ మొయిజు. ఓకే, సో నేషనల్ గేమ్ వచ్చేసి ఫుట్బాల్. ఫ్రూట్ కోకోనట్, ట్రీ ఇస్ కోకోనట్ ట్రీ. వైట్ బ్రెస్టెడ్ వాటర్ hen is the national bird of Maldives. Okay, that is the details of all the 9 borders countries which are sharing with India. I hope you have got all the details about the countries and also India తో బార్డర్ షేర్ చేసుకునే కంట్రీస్, రైట్? సో ఇండియాతో ఏ స్టేట్స్ అనేవి, ఇండియాలో ఉన్న ఏ స్టేట్స్ కంట్రీస్ తో బార్డర్ షేర్ చేసుకున్నాయి అనేది ఇంపార్టెంట్, రైట్? సో ఆ యొక్క డీటెయిల్స్ నేను డీటెయిల్ గా ఇవ్వడం జరిగింది. ట్రై టు క్రాస్ చెక్. సో క్వశ్చన్స్ ఎలా అడుగుతారు అని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. యూ కెన్ సీ ఎక్కువగా బార్డర్ షేర్ చేసుకునే కంట్రీ ఏంటి మరి అంటే ఇట్ ఇస్ బంగ్లాదేశ్, రైట్? సో బంగ్లాదేశ్ తర్వాత ఇట్ ఇస్ చైనా. లాటర్ ఆన్ పాకిస్తాన్ షేర్స్ మోర్ బార్డర్, రైట్? సో ఎక్కువగా మరి ఇండియన్ స్టేట్స్ ఏవి మరి ఎక్కువగా నైబరింగ్ కంట్రీస్ తో షేర్ చేసుకున్నాయంటే దట్ ఈస్ సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం. ఓకే, త్రీ నైబరింగ్ కంట్రీస్ తో షేర్ చేసుకోవడం జరుగుతుంది, రైట్? సో మొత్తం 16 స్టేట్స్ మరియు 2 యూనియన్ టెరిటరీస్ అనేవి బార్డర్ షేర్ చేసుకోవడం జరుగుతుంది నైబరింగ్ కంట్రీస్ తో, రైట్? సో ఇది డీటెయిల్స్ ఆఫ్ ఇండియా అండ్ ఇట్స్ నైబరింగ్ కంట్రీస్. ఓకే, ట్రై టు రిమెంబర్ దెమ్ బై దిస్ ఓన్లీ మ్యాప్. ఓకే, సో దాని లెంత్ ఎంత, ఏది టాప్ లో ఉంది, ఏది బాటమ్ లో ఉంది, ఏ స్టేట్ ఏ కంట్రీతో బార్డర్ షేర్ చేసుకుంటుంది. ఓకే, సో ఎక్కువగా షేర్ చేసుకునే బార్డరింగ్ స్టేట్స్ ఏవి. ఓకే, సో వాటర్ బాడీస్ ఏంటి, ల్యాండ్ బార్డర్స్ ఏంటి, టోటల్ దేర్ ఆర్ 9, రైట్? సో బచ్పన్ MEA plus Sri Lanka and also Maldives are details of India and its neighboring countries. Hope you got the video and okay, 9 countries. So Bachpan MEA plus Sri Lanka and also Maldives. So idi neighboring countries yokka details. Thank you. Let us meet in next class. Okay.